పొదుపు చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్న చంద్రబాబు ఆయనే రోజు దుబారా చేస్తున్నారంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. అధికారంలోకి రాగానే పెట్రోల్పై 50% రాష్ట్ర వ్యాట్ తగ్గిస్తామని ఎన్నికల్లో లోకేష్ చెప్పారని, పెట్రోల్పై ఏపీ ప్రభుత్వం ఎందుకు పన్నులు తగ్గించడం లేదని ప్రశ్నించారు. లోకేష్ హామీ ప్రకారం ఏపీలో 85 రూపాయలకి పెట్రోల్ ధర తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన మంత్రి లోకేష్పై చీటింగ్ కేసు పెట్టాలన్నారు. ఈరోజు మీరు పెన్షన్ ఇవ్వడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దానికి అక్కడికి వెళ్ళి షో చేయడం, వీడియోలు చేయడం, ఇవన్నీ తెలియట్లేదా? వీళ్ళు మాత్రం దుబారాలు తగ్గించరు, రాష్ట్ర ప్రజలు మాత్రం దుబారాలు తగ్గించాలంట. వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా, ఏదైతే ట్యాక్సులు తగ్గించకుండా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఓన్లీ ట్యాక్స్లే చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతుంది. మరి ఇంత డీజిల్ పెట్రోల్ పెరిగినప్పుడు మీరు ఎందుకు ట్యాక్స్ తగ్గించట్లేదు? ఇది ఎంతవరకు వాస్తవము? ఎన్నికల ముందేమో ఇష్టం వచ్చినట్టు బాజా బడ్జెట్లు వాయించారు. మేము వస్తే మేము రేట్లు పెంచాం, ఎట్టి పరిస్థితుల్లో డీజిల్ పెట్రోల్ అదుపులో పెడతాము, ఇంకా తగ్గిస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ 113 రూపాయలు, డీజిల్ 101 రూపాయలు ఉందంటే ఏం సమాధానం చెబుతారు? నీతి కబుర్లు ఆపి ఈ పెట్రోల్ డీజిల్ ఏ విధంగా రేటు తగ్గిస్తారనే సంగతి మీరు ప్రజలకు చెప్పండి. మీరు చెప్పిన మాటే కదా, 100 రూపాయలు పెట్రోల్లో 28 రూపాయలు ట్యాక్స్ ఉంది, దాంట్లో 50% తగ్గిస్తామంటే 15 రూపాయలు తగ్గి ఈరోజు 85 రూపాయలకి పెట్రోల్ దొరకాల్సింది పోయి 113 రూపాయలు అమ్ముతున్నారంటే, మోసం చేసి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారం ఎక్కారో నారా లోకేష్ మీద కంపల్సరీగా చీటింగ్ యాక్ట్ ప్రకారం కేసు పెట్టి బొక్కలో వేయాలి.